ముందుగా క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత తను మాత్రమే ఉన్నాడా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది చూస్తాం. ముందు 3వ వచనంలో పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, ఎన్ని గంటల సమయం అంట? 3 గంటల సమయము, మధ్యాహ్నపు 3 గంటల సమయం అవుతా ఉంది. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలీ అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఏమంటున్నాడు? నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి. మధ్యాహ్నము 3 గంటల సమయం అవుతా ఉంది. అప్పుడు ప్రభువు దూత ఎవరికి ప్రత్యక్షమైంది? కొర్నేలికి ప్రత్యక్షం అవ్వగానే భయపడిపోయాడు. కొర్నేలి భయపడిపోయి, ప్రభువా ఏమని సెలవిచ్చాడు. కొర్నేలి అని పిలవగానే ఏమన్నాడు? ప్రభువా ఏమని సెలవిచ్చాడు. చూడండి, భయభక్తులు కలిగిన వాళ్ళ జీవితాల్లో, భక్తిపరులైన జీవితాల్లో మనకొక విషయం కనిపిస్తుంది. ఇదిగో సౌలుకి కనిపించాడు యేసుక్రీస్తు వారు. గొప్ప వెలుగు కనిపించగానే ఏమన్నాడు? ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవడవు. ఇక్కడ కొర్నేలు కూడా ఏమంటున్నాడు? ప్రభువా నీవెవడవు. వాళ్ళు గౌరవించుకుంటారండి. ఇలాంటి దర్శనాలు కలిగినప్పుడు ఒక గొప్ప వ్యక్తి అని భావించి ఏమంటారు తెలుసా? ప్రభువా, మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. ఎందుకు? దేవుని యొద్ద నుండి సమాచారం వీళ్ళు తీసుకొస్తున్నారు కాబట్టి, దేవుని యొద్ద నుండి వీళ్ళు వస్తున్నారు కాబట్టి ఆ మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అదే అంటున్నాడు, ప్రభువా ఏమని అనగా అందుకు దూత ఏమంటున్నాడు తెలుసా? ఆ దేవదూత, ఇదిగో కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా ఉన్నాయి, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా ఉన్నాయి. జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. నీ ప్రార్థనలు ఎల్లప్పుడూ వినిపిస్తున్నాయి, నీ ధర్మ కార్యాలు ఎప్పుడూ కనిపిస్తున్నాయి. వాటి గురించి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇదిగో ఎవరైతే దేవుని క్రియలను చేస్తారో, దేవుని ఆజ్ఞలకు లోబడతారో, ధర్మశాస్త్ర కాలంలో అయితే సున్నతి పొందుకొని, అంటే అది శరీర సంబంధమైన సున్నతి పొందుకొని దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ధర్మకార్యాలు నీతి కార్యాలు చేస్తూ ఉంటే దేవుడు తన ప్రజలుగా భావించేవాడు. కానీ క్రీస్తులో అయితే, క్రొత్త నిబంధనలో అయితే ఏ విధంగా అంట? క్రీస్తు సున్నతి పొందుకోవాలంట. క్రీస్తు సున్నతి అంటే ఏంటి అంటే అది శరీర సంబంధమైన సున్నతి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సున్నతి, అనగా క్రీస్తు సున్నతి, అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము, అనగా బాప్తిస్మము పొందుకున్నవాడు దేవుని కుమారుడు అవుతాడు, దేవుని ప్రజలు అవుతారు. ఇదిగో అతడే నిబంధన సంబంధం అవుతాడు. అందుకనే కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 25వ కీర్తన 12వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏమంట? యెహోవా యందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఇదిగో నువ్వు ఈ విధంగా ధర్మకార్యాలు చేస్తున్నప్పటికీ, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పటికీ, నీవు యూదామత ప్రవిష్టుడిగా, అనగా అన్యుడిగా ఉండి యూదామతంలో ఉన్నవాడైనప్పటికీ, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందకపోతే రాజ్యంలోనికి రాలేవు. ఆ ఎత్తబడే రాజ్యంలో నీవు ఉండలేవు, ఆ శరీరంలో నువ్వు ఉండలేవు, ఆ దేవుని లోకాన్ని నువ్వు చేరుకోలేవు. ఎన్ని ధర్మకార్యాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా క్రీస్తులో బాప్తిస్మము పొందకపోతే నీవు ఆ లోకాన్ని చేరుకోలేవు. భూమి మీద ఉన్న ఆ పరలోక రాజ్యమును క్రీస్తు సంఘములో సభ్యుడిగా ఉండలేవు. కాబట్టి దేవుని ఎదుట నీ క్రియలైతే, నీ ప్రార్థనలు అయితే జ్ఞాపకార్థంగా ఉన్నాయి, కానీ నువ్వు బాప్తిస్మము పొందలేదు కనుక ఆ దేవుని నువ్వు చేరుకునే అవకాశము లేదు. అందుకనే తన యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును దేవుడు వానికి బోధింపజేస్తాడు. అందుకనే దూతను పంపించాడు. ఇదిగో ఇతడు నా దగ్గరికి చేరుకోవాలి, నేను ఏర్పాటు చేసిన క్రీస్తు రాజ్యంలో సభ్యుడిగా ఉండాలి, రాజ్య నివాసిగా ఉండాలంటే ఇతడు బాప్తిస్మము పొందాలి. ఆ ఏర్పాటును దేవుడే ఏర్పాటు చేసి దూతను పంపించి మాట్లాడుతున్నాడు. ధర్మశాస్త్ర సంబంధిగా ఇతను శరీర సంబంధంగా సున్నతి పొందితే సరిపోదు. ఇప్పుడు
ధర్మ కార్యాలు చేస్తే సరిపోదు, ఇప్పుడు నీతిగా బ్రతికితే సరిపోదు. ఇప్పుడు క్రీస్తులోనికి బాప్తిస్మము పొంది ఆ ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ ధర్మ కార్యాలు చేస్తూ అంతము మట్టుకు తన రక్షణను కొనసాగించుకుంటే అతడు రక్షింపబడతాడు, లేకపోతే విడవబడతాడు, నిత్యాగ్నికి లోనవుతాడనే ఉద్దేశంతో దేవుడు తన యందు భయభక్తులు గల వారి విషయమై ఏర్పాటు చేసుకున్న గొప్ప క్రియ, గొప్ప కార్యక్రమం అండి. కాబట్టి దూత వచ్చి చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుడే జ్ఞాపకం చేసుకుంటున్నాడు.